ఇవాళ పోకల మనోహర్ కథ ఇంట్లో ఉండలేడు, సందులు దాచుకోలేడు, చెప్పుకునేటట్టు లేదు, ఏడ్చుకునేటట్టు లేదు. ఆయనకి ఏడుపు వస్తే బాత్రూమ్ లో పోయి ఏడ్చి నీళ్లు పెట్టి ముఖం కడుకొని బయటకు వచ్చి నవ్వుకుంటూ బయటకు వస్తున్నాడు. పోకల మనోహర్ బతుకు గట్లయింది. ఇక అందుకే మనమందరం తెలంగాణ సమాజంలో, తెలంగాణనే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఎప్పుడైనా ఒక నిజాయితీ పరుడి పేరు చెప్పండి అంటే మహేంద్రనాథ్ అనే పేరును మనం ధైర్యంగా గుండె మీద చేసుకొని చెప్పొచ్చు. ఏ ఊరికన్నా పోతే, ఎక్కడికన్నా పోతే మీ ఎమ్మెల్యే ఎవరు అంటే అత్యంత నిజాయితీ పరుడైన మహాత్మా గాంధీకి ఎంత గౌరవం దేశంలో ఉందో పాలమూరు జిల్లాలో మహాత్మా గాంధీకి ఉన్నంత గౌరవం మహేంద్రనాథ్కు ఉంది. గా మహేంద్రనాథ్కు మేము ఓటేసిన ఓటర్లమని అచ్చంపేట బిడ్డలుగా మనమందరం ధైర్యంగా చెప్పుకోవచ్చు. అలాంటి మహేంద్రనాథ్ గారు ప్రాతినిధ్యం వహించిన అచ్చంపేట నియోజకవర్గంలో ఇవాళ గువ్వల బాలరాజులు, రాములు సార్లు, మనోహర్ లాంటి ఇలాంటి మోసకారులు కూడా వచ్చారు. కాబట్టి ఇవాళ మహేంద్రనాథ్ గారి ఆశయాలను నిలబెట్టాలన్నా, పేదోడి హక్కులను కాపాడాలన్నా, చెంచు బిడ్డలను కాపాడాలన్నా ఇవాళ యువకుడైన చారగొండ వెంకటేశ్వర మీ మధ్యలో ఉండడానికి తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకొని మీ దగ్గరికి పంపించింది. ఇవాళ చారగొండ వెంకటేశ్వర ఏం పదవి లేదు, ఎవరు 10 రూపాయలు ఇచ్చింది లేదు, ఆయన అధికారంలో ఉన్నది లేదు, అనా పైసలు సంపాదించుకున్నది లేదు. కానీ మన ప్రాంతం, మన ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో నేను చదువుకున్న చదువు నా పేద పిల్లలకు, నా ప్రాంత ప్రజలకు ఉపయోగపడకపోతే నేను చదువుకున్న చదువు నిరర్థకమని చెప్పి ఇవాళ అచ్చంపేటకు వచ్చి అచ్చంపేట అడవులల్లో మీతోటి తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెలలో మీతోటి తిరిగి మీ కష్ట సుఖాలలో భాగం పంచుకొని మీతో ఉన్నాడంటే తమ్ముడు చారగొండ వెంకటేశ్ను మనమందరం ఆశీర్వదించాల్సిన అవసరం ఉన్నది. ఏడబడినది నీ తెలంగాణ, హైలీ అబ్జెక్షనబుల్. నా తెలంగాణ, మన తెలంగాణ అనండి. నీ తెలంగాణ, నువ్వు తెచ్చినావు తెలంగాణని. ఇట్స్ అబ్సల్యూట్లీ వెరీ హైలీ అబ్జెక్షనబుల్ అధ్యక్ష. మాటికి మాట్లాడినప్పుడు నా బిడ్డలు, నా తెలంగాణ